హలో నేస్తాం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము మా ఇంటి దగ్గర ఉన్నటువంటి మా 250 గజాల స్థలం అండి. అందులో వేసుకున్నటువంటి చిన్న తోట ఏమేమి వేసామో అన్నీ చూపిస్తాను మీకు. మా తోటలో ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తానండి. ముందుగా ఇక్కడ గోంగూర వేసుకున్నామండి. మాకు ఇంట్లోకి సరిపోతుంది ఇది. కొంచెం స్థలంలో గోంగూర వేసుకున్నాము. గోంగూర కావాల్సినప్పుడు ఇక్కడ వచ్చి ఫ్రెష్గా తీసుకొని వెళ్తుంటాము. అలాగే నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఈ పందిరంతా వేసామండి. పందిరంతా ఎందుకు వేసాము అంటే మనకి కాకరకాయ కావచ్చు, దొండకాయ, ఇవి ఒక్కోసారి సొరకాయ కూడా పండించుకోవడానికి ఈ పందిరిని సెట్ చేసుకున్నాము. చిన్న పందిరి. సో ఈ పందిరి అల్లుకొని మనకి మంచిగా కాపును వస్తాయండి. ముందు సొరకాయ ఉండేది, అది కాపు అయిపోయాక తీసేసి ప్రజెంట్ దొండకాయ వేసున్నాము. అక్కడ మధ్యలోనే ఒకటి జామ చెట్టు చూడండి, చిన్నది, చిన్న కాయ కూడా కాసింది, హైబ్రిడ్ చెట్టు అది. అలాగే దొండ చెట్టు మొత్తం అల్లుకుంటూ చూడండి. ఇప్పుడు ఇది చిన్నది, ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి కొండ్రేక్ చెట్టు అండి. ఇది నెల్లూరు నుంచి తీసుకొచ్చాము. ఆల్మోస్ట్ 1000 రూపీస్ స్పెండ్ చేసాము. ఇది ఐ థింక్ అరౌండ్ 1.5 to 2 years అవుతుంది. లాస్ట్ ఇయర్ కాయలు కూడా కాసిందండి, ఇప్పుడు పూత మీద ఉంది. ఇది కొండరేగ చెట్టు అండి. ఇది నెల్లూరు నుంచి తీసుకొచ్చాము, టౌన్లో నుంచి. ఆల్మోస్ట్ 2 years అవుతుంది. లాస్ట్ ఇయర్ కాపు కాసిందండి. చాలా టేస్టీగా కూడా వచ్చాయి. ఏదైనా మన తోటలో మన ఇంటి దగ్గర పండించుకున్నట్టు వచ్చే టేస్ట్ వేరే దగ్గర ఎక్కడ రాదండి. ఇది మనకి మా కాంపౌండ్ వాళ్ళకి దగ్గరలో వేసినటువంటి అరటి చెట్లు అండి. ఆల్మోస్ట్ చూడండి, మనం కొన్ని చెట్లు వేస్తే చాలు, పక్కన పిలకలు వేసుకొని అవే వచ్చేస్తుంటాయి. ఒక 2 గెలలు కాసున్నాయండి, కాపుకొచ్చేస్తున్నాయి. మీకు చూపిస్తాను. వీడియో చివరిలో ఒక అరటి గెల కూడా కోసాము, అది పండింది, చెట్టు మీదే పండింది. చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. సో ఇలా మనం కొన్ని వేస్తే చూడండి, చిన్న చిన్న పిలకలు ఆటోమేటిక్గా అవే వస్తూ ఉంటాయి. మనం ఏంటంటే వాటర్ ప్రాపర్గా పడుతూ ఉండాలి అరటి చెట్లకి. అలా పడుతూ ఉంటే మనకి కాపు అనేది చాలా బాగా వస్తుంది. ఇలా చుట్టుపక్కల కాంపౌండ్ వేసాము. ఇది వచ్చేసి ఇదే అండి, ఈగలే కోసాము చూడండి. ఇప్పుడు